సార్ మేడం మూవీ రివ్యూ. విజయ్ సేతుపతి గారు, నిత్య మీనన్ గారు కలిసి యాక్ట్ చేసిన ఈ సార్ మేడం సినిమా చూశాక నాకెలా అనిపించిందంటే ఓకే ఒకసారి చూడొచ్చు అనిపించింది. మంచి పాయింట్ తీసుకున్నారు కానీ చెప్పే విధానమే డిఫరెంట్గా అనిపించింది. ప్లాట్ విషయానికి వస్తే హస్బెండ్ వైఫ్ విడిపోవడానికి ఏం కారణాలు ఉంటాయి, అవి ఏంటి, వాటిని ఎలా అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉండాలనేది ఈ సినిమాలో చూపిస్తారు. సినిమా స్టార్టింగ్ నార్మల్గా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే విజయ్ సేతుపతి గారు వస్తారో అక్కడ నుంచి సినిమా అల్ట్రామాస్ జోనర్లోకి వెళ్తుంది. మొత్తం తమిళ్ ఫ్లేవర్ ఉండడం వల్ల సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ఓవర్ అయ్యాయేమో అనిపిస్తాయి, కానీ చాలా వరకు సినిమాలో ఉన్న కామెడీ చాలా బాగుంటుంది. సినిమాకి మెయిన్ హైలైట్ వచ్చేసి విజయ్ సేతుపతి గారు, నిత్య మీనన్ వీళ్ళిద్దరు కలిసి ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. మెయిన్గా విజయ్ సేతుపతి గారు మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో మంచి పాయింట్ ఉంది, కానీ దాన్ని వాళ్ళు రెండు ఫ్యామిలీలకు మధ్య గొడవల్లాగా సినిమా మొత్తం గొడవ పడుకుంటూ మనకు చెప్పారు. దానివల్ల ప్రతి క్యారెక్టర్ గట్టిగా అరుస్తుంటుంది. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొంతమందికి ఇలా చెప్పడం డిఫరెంట్గా కూడా అనిపించవచ్చు. ఇలా అరుస్తూ చెప్పిన విధానం బాగుండే వారికి ఈ సినిమా నచ్చుతుంది. నాకైతే ప్రతి క్యారెక్టర్ గట్టిగా అరవడం నాకు ఎందుకో ఓవర్ అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఈ సినిమా ఒక మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. గొడవలు, అరుపులు, తగాదాలు, రెండు ఫ్యామిలీల మధ్య జరిగే గొడవలు, ఆ గొడవల వల్ల ఈ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు చేసిన తప్పుని ఎలా అర్థం చేసుకున్నారు అనేది కొంచెం లౌడ్గా చూపించారు. ఆ లౌడ్నెస్ ఓకే అనుకుంటే సినిమాని ఖచ్చితంగా చూడండి. నాకైతే సినిమా ఓకే అనిపించింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.